పదార్థము స్థూల సంయోగముచే సంయోగము చేసేయటం ఆలోచిస్తున్నాం కదా. ఏదైతే స్థూలము సూక్ష్మతో ఆలోచిస్తున్నావో అదే సంయోగం. జ్ఞానాన్ని చూస్తున్నాం కదా, ఇది స్థూలము. ఆ సూక్ష్మమైనటువంటి జ్యోతిమయ రూపాన్ని సందర్శించాలని భావన అది సూక్ష్మం, అది సంయోగం. సంయోగం అంటే కలిసితేనే స్థూలముగా భాషించు ఎట్లనగా అది పంచతన్మాత్రలు అన్ని కలిసితే కదా స్థూలము సూక్ష్మము తెలియబడుతుంది. సూక్ష్మ పరమాణువుల పంచమహాభూతము సంయోగముచే అమ్మా అంటే సర్వదృశ్యము అనగా అందరూ దర్శించే యోగ్యములు, అందరూ చూడండి. ఇంతే కాకుండా మన కారణ శరీరము మరియు సూక్ష్మ శరీరము కూడా స్థూలేంద్రియము నుంచే దర్శనీయములయ్యాయా. స్థూలదేహము యొక్క సంయోగముచే స్థూలము స్థూల రూపమునందు కానబడు. ఇంతే కాకుండా సూక్ష్మతమైన ఆత్మ యొక్క స్వరూపము కూడా చిత్త సంయోగము చిత్తమనే మూడవది. మనోబుద్ధి చిత్తహంకారం కదమ్మా. చిత్తముచే చిత్తం అంటే చెల్లించేది కదా. దర్శన యోగ్యం. ఇదే విధముగా ఈ సూక్ష్మమైన దివ్య జ్యోతులు మరియు సూక్ష్మ పదార్థముల స్థూలమైన ఆధారములు ఉంది. దివ్య జ్యోతులు మరియు సూక్ష్మ పదార్థములు స్థూలమై ఆధారమును పొంది మామూలుగా దర్శనీయమైంది మనోబుద్ధి చిత్తహంకారాలతో ఏకమైనప్పుడు దర్శనీయం అవుతుంది చెప్పండి. ఎవరికి ఏమర్థమైంది చెప్పండి, పర్వాలేదు.